ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ అప్పన్నపేట గ్రామస్తులైన మీ అందరికీ కూడా ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి గమనించండి, ఇవి దేవుని మాటలు ఎంతో ఒక మనిషి జీవితాన్ని మారుస్తాయండి. ఎంత అంటే తాగుబోతులను మార్చేవి దేవుని మాటలు, తిరుగుబోతులను మార్చేది దేవుని మాటలండి. ఇలాగా అనేకమైనటువంటి మోసాలకి అకృత్యాలకి పాల్పడేటువంటి ప్రతి ఒక్కరిని కూడా మార్చేది దేవుని యొక్క మాటలండి. చూడండి, మీకు ఇంకా బాగా అర్థం కావటానికి ఒక మంచి విషయం చెప్తాను. బైబిల్ గ్రంథంలో అబ్రహాము అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ అబ్రహాము అనేటువంటి వ్యక్తి అండి తన యొక్క వృత్తి ప్రకారం, అనగా వారి యొక్క వ్యాపార ప్రకారం బొమ్మలు అమ్ముకుంటూ బ్రతుకుతూ ఉండేవాడు. ఎలాంటి బొమ్మలు అంటే మన పిల్లలు ఆడుకుంటారు కదా, ఆ పిల్లలు ఆడుకునేటువంటి బొమ్మలు అన్నట్టుగా ఆయన ఎలా మాట్లాడేవాడు. పిల్లలు ఆడుకునే బొమ్మలని, డిబ్బీలని, లేకపోతే మరొకటని, అలాగే దేవుడు బొమ్మలని, ఇలాగా అనేకమైనటువంటి బొమ్మలు ఆయన అమ్ముకుంటా నెత్తి మీద పెట్టుకుని ఊరూరా తిరుగుతూ ఉండేవాడండి. ఇలాంటి సమయంలో ఒక స్వరం వినబడతా ఉంది. ఏంటి ఆ స్వరం అని అంటే, నువ్వు మోస్తున్నటువంటి వాటిని దింపేస్తే నేను నిన్ను మోస్తాను అనేటువంటి స్వరం అతనికి వినబడితే వెంటనే ఈ స్వరం ఎక్కడి నుంచి వస్తుందా అని అన్వేషించడం ప్రారంభించాడు. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఈ అబ్రహాముకి దేవుడంటే ఎవరో తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉండేది. తన హృదయం అంతా దేవుని తెలుసుకోవాలి. అసలు ఆ దేవుడు అంటే ఎలా ఉంటాడు, అసలు ఆ దేవుడు మనతో ఎలాంటి సహవాసాన్ని కలిగి ఉంటాడు, ఈ లోకానంతటినీ కలగజేసినటువంటి ఆ మహాదేవుని యొక్క స్వరం అయితే ఎలా ఉంటుంది అన్నట్టుగా ఆయన భావిస్తూ ఉండేవాడు. కానీ చూడండి, ఎప్పుడైతే ఈ అబ్రహాముకి స్వరం ఈ వింతగా ఈ స్వరం వినిపించిందో వెంటనే అక్కడ ఉన్నటువంటి తన నెత్తి మీద ఉన్నటువంటి ఆ బొమ్మలన్నీ కింద పెట్టేసేసి ఇలా అంటున్నాడు, నువ్వెవరవు అన్నట్టుగా ప్రభువుని అడిగితే నేనే దేవుణ్ణని అతనికి తాను పరిచయం చేసుకున్నాడు దేవుడు. అలాగా చూడండి, తన జీవితం అంతా కూడా చూడండి అక్కడి నుంచి ఎంతో వారి యొక్క కుటుంబం కానీ, వారి యొక్క కుటుంబం యొక్క కట్టడలు కానీ అవన్నీ కూడా మోసపూరితంగాను, ఇతరులను మోసం చేసేవి గాను, వారి యొక్క జీవిత పోకడలన్నీ కూడా ఇతరులకి మేలు చేసేదానికంటే కీడు చేసేవే ఎక్కువ ఉండేవి. కానీ ఎప్పుడైతే దేవుడు అతనితో మాట్లాడాడో అతని జీవితం అంతా మారిపోయిందండి. ఎలా మారిపోయిందనంటే అతని జీవితాన్ని ఎంతో అద్భుతంగా ఈ దేవుడు తీర్చిదిద్దాడు. ఎలాగూ అనంటే అబ్రహాము ద్వారా ఇస్సాకు కలిగాడండి. ఇస్సాకు ద్వారా చూడండి యాకోబు కలిగాడు. యాకోబుకి 12 కుమారులు కలిగారు. అలాగా ఒక దేశమే ఏర్పడిందండి. దేవుడు అతనికి ముందుగా వాగ్దానం చేశాడు, నువ్వు ఉంటున్నటువంటి ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి వస్తే నేను నీకు ఒక దేశాన్ని ఇస్తాను అని ప్రభు అతనితో చెప్పినప్పుడు అండి, అతడు కాలు పట్టలేనంత, లేకపోతే కాలు మోపలేనంత స్థలాన్ని కూడా దేవుడు వాగ్దానం చేసినప్పుడు అండి చూడండి, దానిని నమ్మి అసలు ఏమీ లేని సమయంలో ఉన్న వాటినన్నింటినీ కూడా విడిచిపెట్టి దేవుని వెంబడించడం ప్రారంభించాడు. తన జీవితాన్ని మార్చుకున్నాడండి. ఈరోజు ఎంతమంది ఆ తాగుబోతులు మారటానికి, లేకపోతే ఎంతమంది తిరుగుబోతులు మారటానికి, ఎంతోమంది అన్యాయాలు, అక్రమాలు, ఆయా విధాలైనటువంటి పాపాల్లో కూరుకుపోయినటువంటి వారు మారటానికి చూడండి మూల పురుషుడైనటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన అబ్రహాం అండి. ఆ అబ్రహాము ద్వారా ఈ లోకాన్ని ఆశీర్వదించాలనేది దేవుని కోరిక. ఎందుకనంటే నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించినటువంటి వారిని నేను శపిస్తాను అన్నట్టుగా దేవుడు అతన్ని గొప్పగా ఆశీర్వదించాడు. ఈరోజు చూడండి, ఈ మాటలు ఎందుకు చెప్తూ ఉన్నామనంటే ఆయన ద్వారా విశ్వాసం ప్రారంభించబడి ఆ విశ్వాసం మా దాకా వచ్చింది. మా జీవితాలు కూడా మార్చబడ్డాయి. ఒకప్పుడు ఎంతో అన్యాయంగా, ఎంతో అక్రమంగా మేము జీవిస్తున్నప్పుడు అండి ఈ ప్రభువు మమ్మల్ని మార్చాడు. ఇంకా మంచి విషయం మీకు తెలియచేయాలి. స్టువర్ట్పురం అనేటువంటి ప్రాంతం ఉండేది మన తెలంగాణ రాష్ట్రంలో, ఎప్పటికీ కూడా ఉందండి. అది ఈరోజు సువార్తపురంగా మారిపోయింది. దానికి గల కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి చాలామంది దొంగలు వాళ్ళంటండి చెప్పి దొంగతనం చేయడానికి వచ్చేవారంటండి. అంత భయంకరమైనటువంటి దొంగలు ఈరోజు దేవుని సువార్తను ప్రకటిస్తా, దేవుని మాటలు చెప్పుకుంటా వాళ్ళ జీవితాలు మార్చుకుని ఎంతో చక్కగా వాళ్ళ కుటుంబాలని సాగుకుంటా ఉన్నారండి. దానికి కారణం ఎవరనంటే ఆ కారణం యేసుక్రీస్తు అండి. యేసుక్రీస్తు యొక్క మాట మనిషి జీవితాలను మారుస్తుంది. ఆ మాట మనిషి జీవితాల్లో ఒక గొప్ప
గొప్ప స్థితిని కలగజేస్తుంది. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరు ఏ స్థితిలో ఉన్నా కూడా చూడండి, ఈ దేవుడు ఆ పరిస్థితిని అంతటినీ కూడా మార్చి వారి జీవితాలని అత్యద్భుతంగా చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకనే ఈ ప్రేమ సువార్త ప్రకటించాలని మేమందరం వచ్చాం. ఈ మాటలు మీ హృదయంలోనికి స్వీకరించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి మీ కుటుంబాలను మార్చి ఆశీర్వాదకరంగా చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవాని స్తోత్రాలు తండ్రి. మహాపరిషుడు దేవానికి వందనాలు తండ్రి. ఇదిగో అప్పని ప్రశ్నగా మరొకసారి రావడానికి నీ కృప చూపించిన దాన్ని బట్టి నీకు వందనాలు దేవాని స్తోత్రాలు తండ్రి. అవునయ్య, బొమ్మలు అమ్ముకున్న అబ్రహాం గారిని మా ముందు పెట్టి మాట్లాడారు దేవాని స్తోత్రాలు తండ్రి. అవునయ్య, దేవుడు అంటే తెలియనప్పుడు తండ్రి అనేక బొమ్మలు నమ్మారు దేవాని స్తోత్రాలు తండ్రి. నువ్వే జీవంగల దేవుడు అని, నువ్వు మాట్లాడే దేవుడు అని తెలుసుకున్నారు దేవాని స్తోత్రాలు తండ్రి. వాటిని అన్ని విడిచిపెట్టి నేను వెంబడించారు దేవాని స్తోత్రాలు తండ్రి. అవునయ్య, ఒకప్పుడు మేము కూడా లోకంలో కొట్టుకుపోయిన వారు, మీ ప్రభు లోకంలో నశించిపోయిన వారు, మమ్మల్ని ఎంతగానో వెతికి రక్షించావు ప్రభు, నీ కృప చూపించావు దేవాని స్తోత్రాలు తండ్రి. అవునా, నీ మాటలు జీవం ఉంది, సత్యం ఉంది నాయన, నీ స్తోత్రాలు తండ్రి. నాయన, నిన్ను తెలియక నేను ఎరక్క లోకంలో ఎంతోమంది నశించిపోతున్నారు దేవాని స్తోత్రాలు తండ్రి. అయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నావు తండ్రి. నీ అపారమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నావు దేవాని స్తోత్రాలు తండ్రి. నీ కృప చూపిస్తున్నావు ప్రభా. అయ్యా, లోకంలో కూడా ఏది మేలో ఏది కీడో తెలుసుకుంటానికి సహాయించండి ప్రభా. లోకమంతా దుష్టుని చేతిలో ఉందంటున్నా ప్రభా. బంధకాల నుంచి విడిపించున్నాను, చీకటి నుంచి విడిపించండి, అంధకారం నుంచి విడిపించండి ప్రభా. నీవే నిజమైన దేవుడు అని తెలుసుకుంటానికి సహాయించండి ప్రభా. నీ బిడ్డల ప్రయాస ఏది వ్యర్థం కాకుండా సహాయించండి దేవా. నీ స్తోత్రాలు తండ్రి. నీ కృప చూపించండి అయ్యా. నీ బిడ్డలు అనేక మాటలతో విత్తనాలు విత్తుతున్నారు ప్రభా. దానికి ప్రతిఫలం దయచేయండి తండ్రి. నీ కృప చూపించండి. అన్ని విషయాలు కూడా మీరే సహాయం చేసి నేను అమనికి మేము తెచ్చుకుని మహిమ గంటకి ప్రభావాలు మీరే పొందుకోమని చేస్తున్నాను నేర్చుకుంటున్నాను తండ్రి. ఆమె